బాల అభివృద్ధి పద్ధతులు మరియు విధానాలు అనే ఒక పత్రం. దీని సహాయంతో ఈ ఎనెక్డోటల్ రికార్డులనేవి కేవలం క్లాస్ రూమ్ నోట్స్ కాదని, అవి పిల్లల ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవిలాంటివని తెలుసుకుందాం. ముఖ్యంగా తెలంగాణ టెట్ వంటి ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో దీనికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారు కూడా విశ్లేషిద్దాం. సరే, ముందుగా ఈ సోర్సు అసలు ఈ రికార్డుల గురించి ఏం చెప్తోందో చూద్దాం. దీని నిర్వచనం ప్రకారం ఇవి పిల్లల ప్రవర్తన లేదా పరస్పర చర్యలను వాస్తవ సమయంలో అర్థ వివరణ లేకుండా నమోదు చేసే సంక్షిప్త, వాస్తవానికి సరిపోయే వివరణాత్మక నివేదికలు. ఇందులో నన్ను ఆపి ఆలోచింపజేసిన మాట అర్థ వివరణ లేకుండా అంటే మనం చూసిది చూసినట్టు రాయాలి, మనకేమనిపించిందో కాదు. వినడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ నిజంగా అంత సులభమేనా? మీరు చాలా కీలకమైన పాయింట్ను పట్టుకున్నారు. ఆ అర్థ వివరణ లేకుండా అనే చిన్న పదబంధంలోనే ఈ పద్ధతి యొక్క అసలైన సవాలు, దాని శక్తి రెండూ దాగి ఉన్నాయి. అవునా? అవును. ఎందుకంటే మనుషులుగా మనం సహజంగానే ప్రతిదాన్ని విశ్లేషించడానికి, ఒక తీర్పుకు రావడానికి ప్రయత్నిస్తాం. ఒక పిల్లాడు బొమ్మను విసిరేశాడనుకుందాం. వెంటనే మన మెదడులో అతనికి కోపం వచ్చింది, లేదా అతను అల్లరి చేస్తున్నాడు అనే ఆలోచన వస్తుంది. అది మన అర్థ వివరణ. ఖచ్చితంగా. అనెక్డోటల్ రికార్డ్ పద్ధతి ఏం చెబుతుందంటే, ఆగు, నీ తీర్పును పక్కన పెట్టు, ముందు ఏం జరిగిందో దాన్ని మాత్రమే నమోదు చెయ్యి. సమయం 10:15. అరుణ్ తన చేతిలో ఉన్న ఎర్రరంగు కారు బొమ్మను 3 అడుగుల దూరంలో ఉన్న గోడవైపు విసిరాడు. బొమ్మ గోడకు తగిలి కింద పడింది. అంతే. అంటే మనం ఒక డిటెక్టివ్లా ఆధారాలు సేకరించాలి, జడ్జిలా తీర్పులివ్వకూడదు అన్నమాట. ఆ తేడా చాలా పెద్దది. సరిగ్గా అదే. నిజానికి ఈ పద్ధతి ఉపాధ్యాయులను కేవలం రికార్డ్ కీపర్లుగా మార్చడం లేదు, వాళ్లను వాళ్ళ క్లాస్ రూంలోనే శాస్త్రవేత్తలుగా మారుస్తోంది. శాస్త్రవేత్తలుగానా? అవును. ప్రతి సంఘటన ఒక డేటా పాయింట్, ప్రతి రికార్డ్ ఒక పరిశోధన. అరుణ్ కోపిష్టి అనేది ఒక అభిప్రాయం, దానికి విలువ తక్కువ. కానీ గత వారం రోజుల్లో అరుణ్ 4 సార్లు వస్తువులను విసిరేశాడు, ప్రతిసారీ గ్రూప్ యాక్టివిటీ సమయంలోనే ఇది జరిగింది అనేది ఒక నమూనా, ఒక ప్యాటర్న్. ఓ, ఓకే. ఇప్పుడు మన దగ్గర విశ్లేషించడానికి ఒక ఆధారం ఉంది. బహుశా అతనికి గ్రూప్లో ఇమడటం కష్టంగా ఉందేమో, లేదా తన వంతు కోసం వేచి ఉండటం నచ్చడం లేదేమో. ఖచ్చితంగా. చూశారా, ఇది మన ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. సమస్యను పిల్లవాడి మీదకు నెట్టకుండా అసలు కారణాన్ని వెతకడానికి దారి చూపిస్తుంది. ఈ టీచర్ యాజ్ అ సైంటిస్ట్ అనే ఆలోచన చాలా ఆసక్తివంతంగా ఉంది. కానీ నాకు ప్రాక్టికల్ సందేహం. క్లాస్లో 20 మంది పిల్లలు అల్లరి చేస్తుంటే ప్రతిదీలా వివరంగా అర్థవివరణ లేకుండా జరిగిన వెంటనే రాయడం సాధ్యమేనా? అసలు ఈ పద్ధతికి ఏమైనా ఖచ్చితమైన రూల్స్ ఉన్నాయా? దీన్ని సరిగ్గా చేయడానికి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? చాలా మంచి ప్రశ్న. ఇది చాలామంది ఉపాధ్యాయులు ఎదుర్కొనే సమస్య. అందుకే ఈ పద్ధతికి కొన్ని మార్గదర్శకాలున్నాయి. మూలంలో చెప్పినట్లుగా ప్రధానంగా 3 లక్షణాలుంటాయి. మొదటిది మీరడిగిందే, వాస్తవ సమయంలో నమోదు చేయడం. అంటే ప్రవర్తన జరిగిన వెంటనే రాయాలి? అవును. ఒక్క నిమిషం, వెంటనేనా? టీచర్ పాఠం చెప్పాలా, లేక నోట్స్ రాసుకుంటూ కూర్చోవాలా? ఇది కొంచెం అతిగా అనిపించడం లేదా? మీ సందేహం సరైనదే. వెంటనే అంటే ప్రతి వాక్యం రాయాలని కాదు. ఒక చిన్న స్టిక్కీ నోటు మీద జామీ, 5 బ్లాక్స్, టవర్ పడింది, నవ్వాడు, బేస్ పెద్దది చేశాడు అని కీలక పదాలు రాసుకున్నా చాలు. కీవర్డ్స్ లాగా. అంతే. తర్వాత ఖాళీ సమయంలో దాన్ని పూర్తి వాక్యాల్లోకి మార్చుకోవచ్చు. అసలు పాయింట్ ఏంటంటే, ఆలస్యం చేయకూడదు. ఎందుకంటే మన జ్ఞాపక శక్తి చాలా మోసపూరితమైనది. నిజమే. ఒక సంఘటన జరిగిన గంట తర్వాత మనకు గుర్తున్నదానికి, సాయంత్రానికి గుర్తున్నదానికి చాలా తేడా ఉంటుంది. మన సొంత భావాలు తర్వాత జరిగిన సంఘటనలు ఆ జ్ఞాపకాన్ని మార్చేస్తాయి. ఆ సంఘటన యొక్క అసలైన సందర్భం, పిల్లాడి ముఖ కవళికలు, అతను వాడిన ఖచ్చితమైన పదాలు, ఈ సూక్ష్మమైన వివరాలన్నీ సమయం గడిచే కొద్దీ మాయమైపోతాయి. అందుకే ఆ క్షణంలో కొన్ని కీలక పదాలు రాసుకోవడం చాలా ముఖ్యం. ఓకే, అర్థమైంది. పూర్తి వ్యాసం కాదు, కనీసం హెడ్లైన్స్ అయినా రాసుకోవాలి. సరే, ఇక రెండో లక్షణం వస్తునిష్టత. ఇది మనం ఇందాక చర్చించిన అర్థ వివరణ లేకుండా అనే అంశానికి దగ్గరగా ఉంది కదా? అవును, ఇది దాని కొనసాగింపే. కానీ వస్తునిష్టత అంటే ఆబ్జెక్టివిటీ అనేదాన్ని మనం ఇంకాస్త పెద్ద చిత్రంలో చూడాలి. ఇది మన వ్యక్తిగత పక్షపాతాలను, బయాసిస్ను తొలగించడానికి సహాయపడుతుంది. అంటే మనకు నచ్చిన పిల్లల పట్ల ఒకలా, నచ్చని వారి పట్ల మరోలా ఉండకుండా. సరిగ్గా. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనందరికీ కొందరిపై ప్రత్యేక ఇష్టాలు,
మరికొందరిపై అభిప్రాయాలుంటాయి. ఒక టీచర్కు బాగా చురుగ్గా ప్రశ్నలడిగే పిల్లలంటే ఇష్టం కావచ్చు. అప్పుడు వాళ్ళ ఆ పిల్లాడి ప్రతి పనిని తెలివిగా చూస్తారు. అదే నెమ్మదిగా మౌనంగా ఉండే పిల్లాడిని డల్ లేదా ఆసక్తి లేనివాడు అని అనుకునే ప్రమాదం ఉంది. ఈ వస్తునిష్టమైన రికార్డులు ఆ వ్యక్తిగత ఫిల్టర్ను తీసేస్తాయి. రవి సమాధానం చెప్పలేదు అని రాయడానికి బదులుగా, నేను ప్రశ్న అడిగినప్పుడు రవి కళ్ళు కిందకు దించి తన వేళ్లతో ఆడుకోవడం మొదలుపెట్టాడు అని రాస్తే దానికి చాలా అర్థాలుండొచ్చు. ఖచ్చితంగా బహుశా అతనికి సమాధానం తెలియదేమో, లేదా తెలిసినా చెప్పడానికి భయపడుతున్నాడేమో, లేదా అసలు అతను ప్రశ్న వినలేదేమో. వస్తునిష్టమైన రికార్డ్ మనల్ని ఒకే ఒక ముగింపుకు పరిమితం చేయదు, అనేక అవకాశాలను మన ముందుంచుతుంది. ఇక మూడోది రికార్డులో ఉండాల్సిన ప్రాథమిక సమాచారం: తేదీ, సమయం, స్థలం, పిల్లల పేరు, ప్రవర్తన వివరాలు. దీన్ని నేను ఒక డిటెక్టివ్ క్రైమ్ సీన్ను డాక్యుమెంట్ చేసినట్టుగా చూస్తున్నాను. ఈ వివరాలు లేకపోతే మనం సేకరించిన ఆధారాలకు సందర్భం ఉండదు. సరిగ్గా అదే. సందర్భం లేకుండా సమాచారానికి విలువ లేదు. సరే, ఇదంతా సిద్ధాంతపరంగా అద్భుతంగా ఉంది. ఇప్పుడు దీన్ని ఆచరణలో చూద్దాం. మన మూలంలో జామి అనే అబ్బాయి గురించి ఒక ఉదాహరణ ఇచ్చారు. నేను దాన్ని చదువుతాను. ప్రశాంత ఆట సమయంలో జామి సహాయం లేకుండా 5 బ్లాకులను ఒకదానిపై ఒకటి పేర్చాడు. టవర్ పడిపోగానే అతను నవ్వించి, ఓహ్, చాలా ఎత్తు అన్నాడు. అప్పుడు అతను మళ్లీ నిర్మించడం ప్రారంభించాడు. ఈసారి విశాలమైన పునాదినుపయోగించాడు. నిజం చెప్పాలంటే నేనీ నోట్ను మొదటిసారి చదివినప్పుడు ఇందులో పెద్దగా ఏమీ లేదనుకున్నాను. బ్లాక్స్ పేర్చాడు, పడిపోయింది, మళ్ళీ కట్టాడు, ఇంతే కదా అనిపించింది. ఇందులో అంత లోతైన విశ్లేషణ ఏముంది? ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. ఒక సాధారణ కంటికి అది మామూలు సంఘటనలా కనిపించవచ్చు. కాని ఒక శిక్షణ పొందిన కంటికి, అంటే ఒక శాస్త్రవేత్తలా ఆలోచించే టీచర్కు అది ఒక బంగారు గనిలాంటిది. మనం దాన్ని విడదీసి ఓకే. మొదటిది సూక్ష్మ చలన నైపుణ్యాలు, ఫైన్ మోటార్ స్కిల్స్. సహాయం లేకుండా 5 బ్లాకులను పేర్చడం అంటే చేతి కంటి సమన్వయం. అవును, అది ఎంత బాగా అభివృద్ధి చెందిందో చూపిస్తుంది. రెండవది భావోద్వేగ నియంత్రణ. టవర్ పడిపోగానే అతను నవ్వించాడు. ఇది చాలా ముఖ్యం. అతను ఏడవలేదు, కోప్పడలేదు. సరిగ్గా. వైఫల్యాన్ని అతనొక సమస్యగా కాకుండా ఆటలో ఒక భాగంగా చూస్తున్నాడు. ఇది అతని మానసిక పరిపక్వతకు నిదర్శనం. మూడవది భాషాభివృద్ధి. అతను ఓహ్, చాలా ఎత్తు అని అన్నాడు. తన అనుభవాన్ని వర్ణించడానికి అతను భాషను ఉపయోగిస్తున్నాడు. చివరగా, అన్నింటికంటే కీలకమైనది సమస్య పరిష్కార నైపుణ్యం, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్. ఈసారి విశాలమైన పునాదిని ఉపయోగించాడు. అది అతను కేవలం గుడ్డిగా మళ్లీ ప్రయత్నించలేదు. అతను సమస్యను గుర్తించాడు, కారణాన్ని విశ్లేషించాడు, మరియు ఒక కొత్త వ్యూహాన్ని అమలు చేశాడు. ఇది ఉన్నత స్థాయి ఆలోచనా విధానాన్ని సూచిస్తుంది. చూసారా? 3 వాక్యాల్లో ఒక పిల్లాడి అభివృద్ధికి సంబంధించిన 4 విభిన్న కోణాలను మనం గమనించగలిగాం. వావ్! మీరు విడమర్చి చెప్పాక ఒక ఎక్స్రే తీసినట్టుగా ఆ పిల్లాడి ఆలోచనా విధానం మొత్తం కనిపిస్తోంది. నేను పూర్తిగా మిస్ అయ్యాను. ఈ తేడాను ఇంకా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఇదే సంఘటనకు ఒక చెడ్డ రికార్డు ఎలా ఉంటుందో చెప్పగలరా? అంటే అర్ధవివరణతో, వ్యక్తిగత అభిప్రాయాలతో రాస్తే ఎలా ఉంటుంది? అద్భుతమైన ప్రశ్న. అదే సంఘటనను ఒక టీచర్ ఇలా రాశారనుకుందాం. జామీ బ్లాక్స్తో చాలా తెలివిగా ఆడుకున్నాడు. అతను చాలా పట్టుదలతో ఉన్నాడు. వినడానికి పాజిటివ్గానే ఉంది. అవును. టవర్ పడిపోయినప్పుడు కొంచెం నిరాశ చెందినప్పటికీ అతను ధైర్యం కోల్పోకుండా మళ్లీ ప్రయత్నించాడు అని రాస్తే వినడానికిది చాలా బాగుంది గదా. కాని ఇదొక పనికిరాని రికార్డు. ఎందుకు? ఎందుకంటే ఇందులో తెలివిగా, పట్టుదలతో, నిరాశ, ధైర్యం వంటి పదాలన్నీ టీచర్ యొక్క అర్ధవివరణలు, తీర్పులు. జామీ ఏం చేశాడో ఈ రికార్డ్ చెప్పడం లేదు. టీచర్ ఏమనుకున్నారో చెబుతోంది. అసలు అతను ఆ తెలివిని ఎలా ప్రదర్శించాడు? విశాలమైన పునాదిని ఉపయోగించడమనే అసలైన వాస్తవాన్ని మనం పూర్తిగా కోల్పోయాం. ఆ ఒక్క వివరంలోనే అతని సమస్య పరిష్కార నైపుణ్యం దాగుంది. మంచి రికార్డ్ చూపించు, చెప్పకు అనే సూత్రాన్ని పాటిస్తుంది. చెడ్డ రికార్డ్ కేవలం చెబుతుంది. ఇప్పుడు నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఒకటేమో సంఘటనకు వీడియో రికార్డింగ్ లాంటిది, రెండోదేమో దానికి ఎవరో రాసిన రివ్యూ లాంటిది. సరే, నేనిప్పుడు ఈ పద్ధతి యొక్క శక్తిని పూర్తిగా నమ్ముతున్నాను. కానీ ఇంత కష్టపడి ఈ రికార్డులు రాసిన తర్వాత వాటిని ఫైల్లో పెట్టి మర్చిపోవడమేనా?
లేక వీటి వల్ల ఆచరణలో నిజమైన ప్రయోజనాలున్నాయా? ఈ శ్రమకు తగిన ఫలితమేమిటి? ఖచ్చితంగా ఉంది. ఈ రికార్డులు కేవలం డస్టు పట్టడానికి కాదు. మూలంలో చెప్పినట్లుగా వీటికి 4 ప్రధాన ఉపయోగాలున్నాయి. అవేంటవి? అవును. వ్యక్తిగత అభివృద్ధిని ట్రాక్ చేయడం, బోధనా వ్యూహాలను సర్దుబాటు చేయడం, తల్లిదండ్రులతో అర్థవంతంగా మాట్లాడటం మరియు సమస్యలను ముందుగానే గుర్తించి సాయం చేయడం. ఇవన్నీ ఒకదాంతో ఒకటి ముడిపడుంటాయి. ఉదాహరణకు, తల్లిదండ్రుల ఉపాధ్యాయ సమావేశాన్ని ఊహించుకోండి. పేరెంట్ టీచర్ మీటింగ్. అవును. ఈ రికార్డులు లేకపోతే సంభాషణ ఎలా ఉంటుంది? మీ పాప బాగా చేస్తుంది, లేదా మీ అబ్బాయి కొంచెం అల్లరి. చాలా సాధారణమైన వాక్యాలు. వాటితో తల్లిదండ్రులకి ఏమీ అర్థం కాదు. అదే, మీ చేతిలో అనెక్డోటల్ రికార్డులు ఉంటే సంభాషణ ఇలా ఉంటుంది. చూడండి, 2 నెలల క్రితం రమ్య ఎవరితోనూ కలిసేది కాదు. ఇదిగో ఈ రికార్డు. సెప్టెంబర్ 10న పిల్లలందరూ ఆడుకుంటుంటే రమ్య 15 నిమిషాల పాటు ఒంటరిగా కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉంది. ఓకే. కాని గత వారం రాసిన ఈ రికార్డు చూడండి. అక్టోబర్ 12న గ్రూప్ యాక్టివిటీలో సునీత ఒక ఆలోచన చెప్పినప్పుడు రమ్య అది బావుంది, మనం అలానే చేద్దామని చెప్పి ఆ పనిలో చురుగ్గా పాల్గొంది. వావ్! ఎంత మార్పు! ఈ మార్పు ఆమెలో పెరుగుతున్న ఆత్మవిశ్వాసానికి, సామాజిక నైపుణ్యాలకు నిదర్శనం. ఈ రకంగా నిర్దిష్ట ఉదాహరణలతో మాట్లాడినప్పుడు అది తల్లిదండ్రులకు తమ పిల్లల గురించి స్పష్టమైన వాస్తవమైన చిత్రాన్నిస్తుంది. ఇది నమ్మకాన్ని పెంచుతుంది. అలాగే ఒక పిల్లాడు ఒక నిర్దిష్ట కాన్సెప్టుతో ఇబ్బంది పడుతున్నాడని గమనిస్తే టీచర్ తన బోధనా పద్ధతిని మార్చుకోవచ్చు కదా. ఖచ్చితంగా. ఇది వ్యక్తిగతీకరించిన విద్యకు పునాది వేస్తుంది. అంటే ఇవి కేవలం రిపోర్ట్ కార్డులు కావు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఒక రోడ్ మ్యాప్ లాంటివి. ఇవన్నీ చూస్తుంటే ఈ నైపుణ్యం ఒక టీచర్కు ఎంత అవసరమో అర్థమవుతోంది. బహుశా అందుకే తెలంగాణ టెట్ పరీక్షలో దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారేమో. మూలంలో ఒక వాక్యం చాలా స్పష్టంగా ఉంది. తెలంగాణ టెట్ పరీక్షలో అనెక్డోటల్ రికార్డుల యొక్క భావనలు మరియు ప్రాముఖ్యతపై ప్రశ్నలు అడుగుతారు. ఒక అర్హత పరీక్షలో ఈ అంశానికి ఎందుకంత ప్రాధాన్యత? ఎందుకంటే ఇది ఒక ఉపాధ్యాయుని యొక్క వృత్తిపరమైన మనస్తత్వాన్ని, అంటే ప్రొఫెషనల్ మైండ్సెట్ను పరీక్షిస్తుంది. బోధించడమంటే కేవలం సమాచారాన్ని అందించడం కాదు. అంతకు మించి. అవును. ప్రతి విద్యార్థిని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా గమనించి, వారి బలాలు, బలహీనతలు, అవసరాలను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా స్పందించడం. టీఎటీ పరీక్షలో ఈ అంశంపై ప్రశ్నలు అడగడం ద్వారా వారు కాబోయే ఉపాధ్యాయులలో కొన్ని కీలక సామర్థ్యాలను అంచనా వేస్తున్నారు. అవేమిటి? 1. వారి పరిశీలనా నైపుణ్యం. 2. పక్షపాతం లేకుండా వస్తునిష్టంగా ఆలోచించగల సామర్థ్యం. 3. గమనించిన దాన్ని స్పష్టంగా, సంక్షిప్తంగా నమోదు చేయగల నైపుణ్యం. 4. ఆ సమాచారాన్ని విశ్లేషించి విద్యార్థి అభివృద్ధికి ఎలా ఉపయోగించాలో తెలుసుకునే వివేచన. ఇవన్నీ ఒక మంచి టీచర్కుండాల్సిన లక్షణాలే. అవును. ఇవి అత్యంత ప్రాథమిక లక్షణాలు. కాబట్టి ఇది కేవలం పరీక్షకు వచ్చే ఒక టాపిక్ కాదు, ఉపాధ్యాయ వృత్తికి పునాదిలాంటిది. ఈ చర్చ మొత్తాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నాకొక విషయం స్పష్టమైంది. అనెక్డోటల్ రికార్డులు అనేవి కేవలం నోట్స్ రాసే పద్ధతి కాదు. అది పిల్లల్ను చూసే విధానాన్ని మార్చే ఒక శిక్షణ. వ్యక్తిగత అభిప్రాయాలనే పొగమంచును తొలగించి ఒక పిల్లాడ్ని ఉన్నదున్నట్లుగా చూడటానికి ఇది సహాయపడుతుంది. అవును, మీరు దాన్ని సరిగ్గా పట్టుకున్నారు. ఆ రికార్డుల యొక్క అసలైన శక్తి అదే. అవి సాధారణ రోజువారీ సంఘటనలను, ఒక బిడ్డ అభివృద్ధిని అంచనా వేయటానికి, బోధనను మెరుగుపరచటానికి మరియు అందరితో అర్థవంతంగా సంభాషించడానికి. అవును, సంభాషించడానికి ఉపయోగపడే అత్యంత విలువైన డేటాగా మారుస్తాయి. చిన్న చిన్న సంఘటనల్లోని పెద్ద పెద్ద అర్థాలను అవి మనకు చూపిస్తాయి. మనం మొదట్లో అనుకున్నట్టు ఇది నిజంగా ఒక సూపర్ పవరే. చివరగా శ్రోతలను ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో ఈ చర్చను ముగిద్దాం. ఒక బిడ్డ ప్రవర్తనను కేవలం వాస్తవాలతో నమోదు చేయడం వల్ల మన సొంత అభిప్రాయాలు, అంచనాలు ఆ బిడ్డ అభివృద్ధిని అర్థం చేసుకోవడంలో ఎంతగా అడ్డుపడతాయో మనకు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మన రోజువారీ జీవితంలో ఇతరులను, అంటే మన స్నేహితులను, కుటుంబ సభ్యులను, సహోద్యోగులను అర్థం చేసుకునేటప్పుడు ఈ వస్తునిష్టత అనే సూత్రాన్ని మనం ఎంతవరకు పాటిస్తున్నాం? వారి చేతలను వాస్తవాలుగా చూస్తున్నామా, లేక మన సొంత అభిప్రాయాలు, అనుభవాలు అనే అద్దంలోంచి ఫిల్టర్ చేసి చూస్తున్నామా? బహుశా కొంచెం తక్కువ తీర్పులు, కొంచెం ఎక్కువ పరిశీలన మన సంబంధాలను కూడా మెరుగుపరుస్తాయేమో.